బిగ్ బాస్ సీజన్ 9 ఆడిషన్స్ అన్నమాట. ఈసారి రణరంగం కాదు, చదరంగమే. మళ్ళొచ్చిన బన్నీ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కింది నుంచి వచ్చిన. కింది నుంచి వచ్చిరా పై నుంచి వచ్చిరా కాదు బాబు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్లేస్ స్థాయి నుంచి పై స్థాయికి వచ్చిన. అమ్మాయి వాయిస్ కూడా పాడగలుగుతున్నాను, అది నా స్పెషల్ టాలెంట్. ఒక పాట పాడమంటారా సార్? పాడండి. మౌనంగాని ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఇది ఇంట్లో వాడుకోండి, ఇక్కడ బేసికలీ బాబు 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 చెత్త పొద్దున ఏరుకోవాలా బాబు, ఇప్పుడు కాదు. సీరియస్ మ్యాటర్. వాళ్ళందరూ అంటున్నారు, ఇప్పుడు నేను ఏం చెప్పాలి వాళ్ళందరికీ సమాధానం? ఎమోషనల్ కాకండి. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. సో అంటే మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి బిగ్ బాస్ హౌస్ లకి? గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ మధ్యలో వస్తురండి. సో మిమ్మల్ని ఎందుకు పిచ్చైనా అటు ఇటు తిరుగుతాడు సార్. పోతా అలా మెడకిచ్చి ముంగడికి అలా తాడిస్తా. బిగ్ బాస్ లో టీవీ ఉండదు కదరా, ఏం చూస్తావు? కార్టూన్ చూస్తా, డోరేమాన్, షిన్చాన్ చూస్తావా? ఇది భలే ఉంది అబ్బా. బిచ్చగాడు 3 లేకుండా ఉన్నాడు బయటికి. ఒక్క పూట అన్నం కోసం నేను రైతు కింది స్థాయి నుంచి లేదు, లెఫ్ట్ లేదు, ఏది లేదు. యాడ దొరికింది సంతరా ఇదే? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నువ్వు టీవీ చూసి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాగ్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ కా అడ్డా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 ఆడిషన్స్ అన్నమాట. కామనర్స్ కూడా మా బిగ్ బాస్ హౌస్ లోకి రావచ్చు. సో ఈసారి డబుల్ డోర్స్. ఈసారి రణరంగం కాదు, చదరంగమే. కాదు చదరంగం కాదు, రణరంగమే. ఈసారి చదరంగం కాదు, రణరంగమే. సో ఇప్పుడు మన ఆడిషన్స్ మొదలు పెడదాము. సో లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ కంటెస్టెంట్. సో హలో సార్. షేక్ హ్యాండ్ ఇవ్వద్దు బాబు, నిల్చోవాడ. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? నా పేరు మళ్ళొచ్చిన బన్నీ. మళ్ళొచ్చిన బన్నీ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కింది నుంచి వచ్చిన. కింది నుంచి వచ్చిరా పై నుంచి వచ్చిరా కాదు బాబు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్లేస్ స్థాయి నుంచి పై స్థాయికి వచ్చిన. మీ స్పెషాలిటీ ఏంది? నేను చాలా రోజులు కష్టపడి వెళ్ళాలనుకుంటున్నాను. మేం కాదు సార్ పంపించేది, మీరు ఆడియన్స్ ని. మీరు ఆల్రెడీ ఈ స్టేజ్ దాకా వచ్చిరంటే మీరు చాలా గ్రేట్ అసలు. సో మీకు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ కి కాల్ చేస్తాము, కాల్ లేదా ఈమెయిల్ వస్తుంది. సో మీరు ఆ నెక్స్ట్ రౌండ్ కి మీరు రావాలండి. ఓకే అండి. ఇలాంటి కంటెస్టెంట్స్ అసలు చాలా ఎక్కువ అయిపోయినారు అసలు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో. So let's welcome our second contestant onto the stage, please. I'm a lover also, fighter also. హాయ్ సార్. Shake hand ఇయ్యం బాబు. ఫస్ట్ మీ పేరు? పోతున్న దినేష్. అవును సార్, పోతున్న దినేష్. బ్రో ఒక సెకండ్ ఆగండి. పోతున్న దినేష్ గారు, మీరు ఆగండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ప్రస్తుతం మా ఇంట్లో నుంచి వచ్చిన. ఇది జోకా అండి? ఓకే అండి, ఇది జోకా అండి. సో మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి బిగ్ బాస్ హౌస్ లోకి? మీ స్పెషాలిటీ ఏంది? నా స్పెషాలిటీ వచ్చేసి మేము టోపీతోని ఫ్లిప్స్ చేయొచ్చు,
అలా నేను మిమిక్రీ చేస్తాను, పాటలు పాడతాను. ఇలాంటి మల్టీ టాలెంట్ పర్సన్ ఖచ్చితంగా కావాలి కదా. ఒక డౌట్ ఉందండి, చిన్న డౌట్. టోపీతో ఫ్లిప్స్ అన్నారు, పల్టీలు కొట్టారా? అమ్మాయి వాయిస్ కూడా పాడగలుగుతున్నాను, అది నా స్పెషల్ టాలెంట్. ఒక పాట పాడమంటారా సార్? పాడండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఇది ఇంట్లో వాడుకోండి, ఇక్కడ. సో మీరు బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్దాం అనుకుంటారు? బేసికలీ బాబు 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 చెత్త పొద్దున ఏరుకోవాలా బాబు, ఇప్పుడు కాదు. ఫోన్ వస్తుంది, మీరు వెళ్ళండి. బుక్ చేసిరంట. సరే సార్, ఓకే. మీరు సడన్ గా చెత్త తీసుకునేటోళ్ళు అనుకుని వెళ్ళండి. తీసుకోమని సార్, ఇది ఉంది కదా. లేదు లేదు, మీరే ఒక చెత్తలా పర్ఫార్మెన్స్ చేస్తారు. సారీ 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 సార్, బై ఫ్లో లో వచ్చేసింది. కంటెస్టెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చాను. బేసికల్ నేనైతే వచ్చింది బిగ్ బాస్ ని ఏలేద్దాం అనుకుంటున్నా. ఎన్నేళ్ళు చూడండి, ఆడియన్స్ ఇస్తుంది కాన్ఫిడెన్స్. వేరే ఏ కంటెస్టెంట్ ఉండదు. ఏలేద్దాం అనుకుంటారు కదా, ఎన్నేళ్ళు వేద్దాం అనుకుంటారు, అది తెలుసుకోవాలనుకుంటున్నాను. హ్యూమర్ చేశానండి. సీరియస్ మ్యాటర్. ఓకే, మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలనుకోవాలి బిగ్ బాస్ లో? మీ స్పెషల్లీ మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఆడియన్స్ కూడా నన్ను చాలా అడుగుతున్నాను, నా ఫాలోవర్స్ కూడా ఏమని కంపల్సరీ బిగ్ బాస్ వెళ్ళాలి, మీరు బిగ్ బాస్ ఉండాలి, మీరు అసలు ఈయనెందుకు ఉన్నారు, ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు చేస్తారు మీరు రీల్స్, మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి వాళ్ళందరూ అంటున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి వాళ్ళందరికీ సమాధానం చెప్పండి. ఎమోషనల్ కాకండి. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అనిపిస్తుంది, అందుకే ఒక్కసారి నా ట్రై చేద్దామని వచ్చిన సార్. ఒక క్యాబ్ పెట్టుకోండి, మిమ్మల్ని చూడలేకపోతున్నాము. సో క్యాబ్ పెట్టుకోండి. చూడకూడదు మరి, చూడకూడదు. అరుస్తున్నాడు భయ్యుడు. ఈ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్, లేకపోతే దాని నెక్స్ట్ సీజన్ అన్నా పంపిస్తారండి, మీరు ఏడవకండి. మెయిల్ ఫోన్ వస్తుంది మీకు, అప్పుడు మీరు సెలెక్ట్. ఏ ఫోన్ బుక్ చేస్తారు చెప్పండి? రెడ్మీ నోట్ 14 బుక్ చేసినాము, వస్తుంది. బుక్ చేస్తాం, పైసలు మీరు కట్టేసేయండి, వెళ్ళండి. లెట్స్ వెల్కమ్ our third contestant onto the stage, please. మీ పేరు? చెప్తానా? సీరియస్ కాకండి, సారీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. సో మీ స్పెషాలిటీ ఏంది? అందరికి టక్కర్ ఇచ్చేసా. స్కైలాక్. టక్కర్ అంటే ఏంటండి? ఇట్లా మెడకి ఇచ్చాలా? సో అంటే మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి బిగ్ బాస్ హౌస్ లకి? నన్ను ఎవరు తీసుకుంటలే ఎంత పైన బిగ్ బాస్ అందరు బయట పంపించేస్తున్నారు. పోతా అలా మెడకిచ్చి ముంగడికి అలా తాడిస్తా. ఏడవకండి. పట్టు ఎంత కాకపోతే. ఓ బాబు, నువ్వు ఇక్కడ మధ్యలో రావద్దు, మధ్యలో వస్తురండి. సో మిమ్మల్ని ఎందుకు పిచ్చి అయినాక అటు ఇటు తిరుగుతాడు. మీరు ఇంత చిన్న ఏజ్ లో ఎందుకు పోవాలనుకుంటారు బిగ్ బాస్ హౌస్ లకి? మీరు అసలు ఎందుకు పోదాం అనుకుంటారు బిగ్ బాస్ హౌస్ లకి? మీరు ఇంత చిన్న వయసులో బిగ్ బాస్ ఎందుకని చూపిస్తున్నాం. సో ముగ్గురు కంటెస్టెంట్స్ ని చూసారు కదా. సో ఇప్పుడు మళ్ళా ముగ్గురు కంటెస్టెంట్స్ ని పిలుద్దాము, పిలిచి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. సో రండి ముగ్గురు కంటెస్టెంట్స్. రండి సార్. సో మీ ముగ్గురు మీరే స్పెషాలిటీ తెలుసుకొని మీరు డిస్కషన్ చేసుకోండి. సో స్టార్ట్ చేసుకోండి. చెప్పు మీ టాలెంట్ అని చెప్పు. నువ్వు అడుకునేటాను అరా పోతావా అంటున్నావు. ఏముంది నీకు అసలు, ఏం టాలెంట్ ఉంది? ఎందుకు వాళ్ళు బిగ్ బాస్ చూడు, మన టీవీలోకి చూడు. బోర్ కొడుతున్నాడు, చూడబుద్ధి అవుతున్నాను.
దామల బయట స్టూడియో కాడ బయట ఉండు. బిగ్ బాస్ లో పోయి చూడబుద్ధి అవుతుంది. మీరు ఇద్దరు కొట్లాడుకోరు. బిగ్ బాస్ లో టీవీ ఉండదు కదరా, ఏం చూస్తావు? కార్టూన్ చూస్తావా? డోరేమాన్, షిన్చాన్ చూస్తావా? ఇది భలే ఉంది అబ్బా. బిచ్చగాడు 3 లేకుండా ఉన్నాడు బయట. మళ్ళీ ఎందుకు ఈయనంటే నీకేం వస్తుంది బాయ్? నేను కష్టపడి వస్తున్నా బాయ్, ఇంత కింది స్థాయి నుంచి స్థాయికి వచ్చిన బాయ్. చెత్త ఏరుకొని వస్తున్నావు బాయ్. నువ్వేంది బాయ్? ఏమైంది? నువ్వు పట్టుకోరాదు. మీ అంతా మీరే డిస్కషన్ చేసుకోవాలండి. మేము దీంట్లో మధ్యలో రాలేము. మూలకుండు. నేను మిమిక్రీ చేస్తా, పాటలు పాడతా, డాన్స్ చేస్తా, టోపీ తిప్పుతా, ఫ్లిప్లు చేస్తా. నువ్వేంది? పార్టీ చేస్తా, పాటలు పాడతా. పాడు, ఒక పాట పాడు. ఇంకో పాట పాడు బాయ్. నేను విన్ అయితా. అరే నేను రైతుని బాయ్, రైతు కింది స్థాయి నుంచి లేదు, లెఫ్ట్ లేదు, ఏది లేదు. యాడ దొరికింది సంతరా ఇదే? పిచ్చోని ఇడికెళ్ళి పట్టుకొచ్చారు బ్రో. చెప్పు ప్యాంటు చూడు. నువ్వు ఉన్నదే ఇంత, నిన్ను ఎవరు తీసుకోరు. నువ్వు ఉన్నదే ఇంత చూడు. నువ్వు ఓటింగ్ వేసేది కాదు, నేనే ఫస్ట్ లేపేరి. మా ఇద్దరు పిచ్చోని పడేసారు మెంటల్ హాస్పిటల్. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? ఇద్దరు వెళ్ళిపోరు కాదు. ఆడియన్స్ కి ఓట్ అపీల్ చేసుకోరి, ఆడియన్స్ ఓట్ వేస్తారు, మిమ్మల్ని గెలిపిస్తారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ప్లీజ్, నేను చాలా కింది స్థాయి నుంచి ఇక్కడ వరకు వచ్చాను. నాకు ఓట్ చేసి గెలిపిస్తానని ఆశిస్తున్నాను. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. మీరు నాకు ఓట్ వేయాలంటే BigBoss9.com 969676 నంబర్కి ఓట్ వేయండి. మీ ఓటులు నాకు ఎప్పుడు రావాలని కోరుకుంటున్నాను. మేము కొంచెం ఎదుగనియండి మమ్మల్ని కూడా. ఆ నంబర్ కి ఫోన్ పే చేసేయండి, 10 రూపాయలు 20 రూపాయలు వేసి. సో నెక్స్ట్ బిగ్ బాస్ ఓపుతారు కానీ ఎవరు ఫోన్ ఇస్తలే, నన్ను మెడ పెట్టుకుని బయటకి గంటేస్తారు. సపోర్ట్ చేయాలి మొత్తం మీరే. అది వాళ్ళందరూ బయటకు పెట్టుకుని తలవాటి గుంజేస్తారు. ప్లీజ్ దేవుడా మీరే. 99124200 కాల్ చేయాలి. సో గాయస్, నేను ఇద్దరు లెక్క కంటెస్టెంట్స్ లెక్క అడుక్కోదు అనుకుంటున్నాను. నేను ఒకటి ఏం చెప్దాం అనుకుంటానంటే, నా ఫాలోవర్స్ అందరూ దయచేసి నాకు ఓట్ వేయండి. ప్లస్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఓట్ చేయమని. సో BigBoss9.com లా పోతున్న దినేష్ ఉంటుంది. సో దానికి ఖచ్చితంగా ఓట్ వేయండి. సో నా సాయం కోసం 18001223 నంబర్కి కాల్ చేయండి. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? అంటే ఈయన వెనక ఇద్దరు ఉన్నారు, వాళ్ళే అనుకుంటా ఫాలోవర్స్. లేదు మరి గట్టి బ్యాక్గ్రౌండ్ ఉంది నాది, నీకు తెలియదు. అంటే దేంతో గట్టి బ్యాక్గ్రౌండ్? అంబుజా సిమెంట్ తో కట్టినాము. నీకు ఏమైతే అంబుజా కంటే సారీ వెళ్ళండి. వాడుతున్నాం, డాన్స్ చేస్తున్నాం, అన్ని కూడా చేస్తున్నాం. ఏమో అంటారు, మాట్లాడారా మళ్ళీ మీరు అన్ని? బాబు అయితే ఎంత కాకా పట్టినా సెలెక్ట్ చేయకూరి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. అదే భయ్యా, నీకు దేనికి పోతున్నావు? నువ్వు పైసలు పోతున్నావు. హైదరాబాద్ నుంచి వచ్చిన. హైదరాబాద్ వాళ్ళే, నేను ఇంట్లో వాళ్ళే. ఇంట్లో కూర్చొని వచ్చినా మళ్ళా కాదు, నువ్వే బొమ్మలు చూస్తాను పోతున్నావు బిగ్ బాస్ కి. బిగ్ బాస్ లా టీవీ ఉండదు బాబు. బిగ్ బాస్ కామెడీ అని కాదు, పనులు చేయాలా, అన్ని చేయాలా. చేస్తావా? ముందు కూర్చుంటా టీవీ చూస్తావా? నేను ఫోన్ ఉండదు. అవును బాబు, నువ్వు టీవీ చూసి యాజ్ అ హోస్ట్ గా నాకు ఈయనకే సపోర్ట్ చేయాలనిపిస్తుందండి. మీరు వెళ్ళండి. ఇంకా చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. అయిపోయిందా? చూసినా అండి, మల్టీ టాలెంట్ అండి. మిమిక్రీ కూడా చేస్తుండు. సడన్ గా కుక్క కూడా వచ్చింది. ఇందాక మాట్లాడే ఢిల్లీలా కొంగ కూడా వచ్చిందండి. బ్లూ క్రాస్ ఫోన్ కొంగ కూడా వచ్చింది. కొంగ వచ్చింది. బిగ్ బాస్ మీకంటే బాగా చేస్తున్నాడు. ఎలిమినేట్ అన్నట్టు పని చేయి మింగి. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇక్కడ కొట్లాడకండి, మీరు దయచేసి వెళ్ళండి. మీకు ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్ వచ్చినప్పుడు లేదా ఫోన్ కాల్ వచ్చినప్పుడు రండి, ఓకేనా? సో మీరు ఇంకెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి.
ఓకే కాల్ వస్తుంది కాల్ వస్తుంది ఓటే కురి కాల్ వస్తుంది మనకే ఓటే చేతులు పట్టుకుంటా సార్ మీ చేతులు మీ ఇంటితో పాటు మా ఇంటి పైన కూడా 2 కళ్ళేసి ఉంచండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బిగ్ బాస్ సీజన్ 9.